నాకు ఎంత టెన్షనొచ్చిందో, పెద్ద తలనొప్పయిపోయింది. అమర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేశారు. నన్ను చాలా ఇరికించేశాడు అని మనోహరి అంటే, కాకపోతే నువ్వు అమర్‌తో వెళ్ళినందుకు భాగ్య అయితే బాగా ఉడుక్కుంటోంది. గదిలో కూర్చొని ఏడుస్తోంది అని చెంబ అంటే, నాకు అదొక్కటే రిలీఫ్‌నిచ్చింది. అందుకే కదా మా మధ్య ఏదో జరిగినట్లు నేను కూడా చాలా బిల్డప్ ఇచ్చాను. కానీ జరిగినట్లు చెప్పాలంటే చాలా కష్టం తెలుసా? నా వల్ల కావటం లేదు అని మనోహరి అంటే, నువ్విలా కాలేదని చేతులెత్తేస్తే బాగి అమర్‌ని లాగేసుకుంటుంది అని చంబ అంటుంది. లేదు, ముందు ఆ స్క్రాప్‌నంతా ఆ బాగి పిల్లలు రాథోడ్ చెత్తని బయటికి పంపించేసి అమర్‌ని నా సొంతం చేసుకుంటాను. ముందు నాకు కాస్త బామ్ తెచ్చి ఇవ్వ, తలకి రుద్దుకుంటాను. చాలా తలనొప్పిగా ఉంది అని మనోహరి అంటే, ఆ ప్రచండ వచ్చిన తర్వాత నువ్వు చేసేది అదే పనేలే. వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అమర్ నీ సొంతమైపోతాడు అని చంబా చెప్తుంది. తర్వాత తెల్లవారగానే బాగి తలస్నానం చేసి బయట రంగుల ముగ్గు వేస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ అక్కడికి వచ్చి బాగిని కళ్ళార్పకుండా తదేకంగా చూస్తూ అక్కడున్న మందారపు పువ్వుని కూడా చూస్తూ ఉంటాడు. ఎంత అందంగా ముద్దుగా ఉందో అని అనుకుంటూ, నేను పువ్వు గురించి అన్నానా? బాగి గురించి అన్నానా? బాగి కూడా పువ్వులాగే అందంగా ఉంటుంది. బాపుగారి బొమ్మలా ఉంటుంది. నన్ను ప్రేమించానని చెప్పిన ఆ మనోహర్‌ని చూస్తే కలగని ఫీలింగ్స్ ఈ బాగిని చూస్తే కలుగుతున్నాయి ఏంటి నాకు? ఈ బాగికి నాకు ఏంటి సంబంధం? ఈ బాగిని చూస్తే ఎందుకు నా గుండె లయ తప్పుతోంది? అని అనుకుంటూ ఇంకొక 2 అడుగులు బాగి ముందుకు వచ్చి నిలబడి బాగిని తదేకంగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ముగ్గు వేస్తున్న బాగి అక్కడ నిలబడి ఉన్న అమర్ వైపు చూసి ముందుగా నవ్వుతూ, తర్వాత కోపంగా తలదించుకుంటుంది. పువ్వులు నవ్వటం చూశాను కానీ ఇలా కోపగించుకోవటం ఇదే మొదటిసారి చూస్తున్నా అని అమర్ అంటే, ఏంటి సార్ అన్నారు అని బాగి కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏం లేదు, ముగ్గు వేస్తున్నావా అని అమర్ అంటే, లేదు సార్, పిల్లలు డ్రాయింగ్ వేయమంటే వేసి పెడుతున్నా అని బాగి సెటైర్లు వేస్తూ ఉంటుంది. నా మీద ఇంకా కోపం తగ్గలేదా అని అమర్ అంటే, అయ్యో, మీ మీద నాకెందుకు సార్ కోపం? అది సరే కానీ ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ డిన్నర్ వేస్ట్ అయిపోతుంది. ముందే చెప్పండి అని బాగి లేచి నిలబడి మరీ కోపంగా ప్రశ్నిస్తూ ఉంటుంది. నైట్ నేను భోంచేయలేదు అని అమర్ అంటే, "ఆ! అవునులెండి. ఆ మనోహర్‌తో పాటి తిరిగి కడుపు నిండిపోయి ఉంటుంది కదా! ఇంకెందుకు ఆకలేస్తుందని" బాగి అంటుంది. "నేను ఆ మనోహర్‌పై ప్రేమతో బయటికి తీసుకువెళ్ళలేదు" అని అమర్ అంటే, "ఆ! అవును. ప్రేమ కబుర్లు చెప్పటానికి తీసుకువెళ్లారు. అంతే కదా!" అని బాగి అంటుంది. "లేదు. మా మధ్య ప్రేమ ఉందో లేదో తెలుసుకోవటం కోసం తీసుకువెళ్లానని" అమర్ చెప్తాడు. తను నాతో అబద్ధం చెప్తోందని నాకు అర్థమైంది. ఇంతకుముందు మా మధ్య ప్రేమ లేదు అని అమర్ చెప్పగానే బాగి చాలా షాకింగ్‌గా వింటూ తర్వాత సంతోషపడుతూ, "అవునా సార్! మీరు నిజంగానే నిజం తెలుసుకున్నారా? అర్థం చేసుకున్నారా?" అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. "అవును. అందుకే తన్ని బయటికి తీసుకువెళ్ళాను" అని అమర్ మరొకసారి చెప్తాడు. అయితే రాథోడ్ చెప్పింది నిజమేనన్నమాట అని బాగి మనసులో అనుకుంటూ, "థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్" అని బాగి చెప్తుంటే, "నాకెందుకు థాంక్స్ చెప్తున్నావు" అని అమర్ అంటాడు. "ఏమీ లేదు సార్, ఏమీ లేదు" అని బాగి అంటుంది. "నిన్న నేను మనోహర్‌తో బయటికి వెళ్తుంటే ఉడుక్కున్నావు. ఇప్పుడు మా మధ్య ఏమీ లేదని చెప్తుంటే సంతోషపడుతున్నావు. ఇంతకీ ఏంటి నీ కథ?" అని అమర్ అంటే, "ఏమీ లేదని చెప్పాను కదా సార్" అని బాగి అంటుంది. "లేదు, నువ్వు ఏదో విషయం నా దగ్గర దాస్తున్నావు. మా మధ్య ప్రేమ లేదన్న విషయం నీకు ముందే తెలిసినా కూడా నువ్వు నాకు చెప్పకుండా నిజం దాచిపెట్టావు. ఎందుకని?" అని అమర్ అడగటంతో, "అంటే ఏదైనా మీ అంతట మీరే తెలుసుకోవాలని డాక్టర్ చెప్పారు. బలవంతంగా గుర్తు చేయకూడదని చెప్పారని" బాగి అంటే, "అందుకే నా అంతట నేనే ఒక్కొక్కటి తెలుసుకుంటున్నానని" అమర్ చెప్తాడు. అప్పుడే బాగీకి తన జుట్టు ముఖానికి అడ్డుపడుతూ ఉంటే చేతితో తుడుచుకోపోతూ ఉంటుంది. "ఆగు, నీ చేతికి రంగు ఉంది కదా, ముఖానికి అంటుకుంటుంది. నేను రంగు అంటకుండా నా చేత్తో నేను తుడుస్తాను" అని అమర్ చెప్తూ ఉంటాడు. దాంతో బాగీ అమర్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది. అమర్ అలా అలా తుడుస్తూ ఉంటాడు. అప్పుడు ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే, "ఏవండీ, మీ కళ్ళలో నేను నా భవిష్యత్తును చూస్తున్నాను" అని బాగీ అనుకుంటూ ఉంటే, "నీ కళ్ళలో నా గతాన్ని వెతుక్కుంటున్నాను బాగీ" అని అమర్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే రాథోడ్ కారులో అక్కడికి వస్తాడు. బాగీ కళ్ళలో దుమ్ము పడటంతో బాగీ మళ్ళీ తుడుచుకుంటూ ఉంటుంది. "గుడ్ మార్నింగ్ సార్" అని సెల్యూట్ కొడుతూ ఉంటే, "బుద్ధుందా రాథోడ్? మెల్లగా రావాలని తెలీదా? చూడు, మిస్సమ్మ కళ్ళలో దుమ్ము పడింది" అని అమర్ తిడుతూ ఉంటాడు. బాగి కళ్ళు నలుపుకుంటూ ఉంటే, "ఉండు, నేను తుడుస్తాను కదా" అని అమర్ అంటాడు. "పర్లేదు సార్, నేను తుడుచుకుంటానని చెప్తున్నా కదా" అని బాగి అంటుంది. "లేదు, నేను తుడుస్తానని చెప్తున్నా కదా" అని అమర్ బాగి ముఖాన్ని పట్టుకొని ఇక కళ్ళల్లో ఊదుతూ ఉంటే, ఇదంతా చూస్తున్న రాథోడ్ పక్కకు తిరిగి నవ్వుకుంటూ ఉంటాడు. "అయ్యయ్యో, నాకు సిగ్గేస్తోంది" అని రాథోడ్ అనుకుంటూ చాలా చాలా సంతోషంగా దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే చెంబా వచ్చి, "అరెరే! నేను ఇలాంటిది చూస్తున్నానేంటి పొద్దు పొద్దున్నే? ఈ దరిద్రాన్ని మనోహరి చూసిందంటే ఇంకేమైనా ఉందా?
గుండె పగిలి చస్తుంది. మనోహర్‌ని ఎందుకు నేను ప్రశాంతంగా ఉండనివ్వాలి? ఇప్పుడే వెళ్లి చెప్తానని చెంబ పరుగులు పెడుతూ ఉంటుంది. అలా ఊదేసిన అమర్ తగ్గిపోయిందా అని కళ్ళతోనే అడుగుతూ ఉంటే తగ్గిపోయిందంటూ బాగి కళ్ళతోనే సమాధానం చెప్పుకుంటూ వాళ్ళు కళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. మనోహరి ఇంకా నిద్రపోతూ ఉంటుంది. ఇందుకు కదే నువ్వు జీవితాంతం ఇలా ఉండిపోవాల్సి వస్తోంది. తెల్లవారేదాకా నిద్రపోవటం, సింగారించుకొని తిప్పు తాపమంటూ తిరగటం. అందుకే నీ జీవితం ఇలా తగలడింది అని చెంబ మనసులో అనుకుంటూ మనోహరి మనోహరి లే అని లేపుతూ ఉంటే పొద్దు పొద్దున్నే నీ దరిద్రపు మొఖాన్ని చూపించొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలని మనోహరి అంటుంది. అయితే ఒక్కసారి బయటికొచ్చి చూడు. ఆ చెండాలం కంటే నా దరిద్రపు మొఖమే నీకు మేలనిపిస్తుంది అని చెంబ అంటే, మళ్ళీ ఏం చేశావు అని మనోహరి అంటుంది. నేను కాదు చేస్తున్నది. ఆ అమర్ బాగి ఇద్దరు రొమాన్స్ చేసుకుంటున్నారు అని చెంబ చెప్పటంతో మనోహరి పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. రాతో తన మెడలో ఉన్న మఫ్లర్‌ని నోట్లో పెట్టుకొని మెలికలు తిరిగిపోతూ వీళ్ళ వైపు చూస్తూ ఉంటే అమర్ గమనిస్తూ 1 మినిట్ అంటూ అక్కడున్న మందారపు పువ్వుని కోసి ఇదిగో అంటూ బాగీకి ఇస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే మనోహరి వచ్చి గుండెలు పగిలేలా షాకింగ్‌గా చూస్తూ ఉంటుంది. తల దువ్వుకున్నాక ఈ పువ్వు తలలో పెట్టుకో బాగి చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది అని అమర్ ఇవ్వటంతో బాగి చాలా సంతోషంగా తీసుకొని సంబరపడిపోతూ ఉంటుంది. మనోహరి కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటే చూసావా ఇప్పుడేమో పువ్విచ్చాడు, ఇందాకేమో ముద్దు పెట్టాడు అని చెంబా చెప్తుంటే హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే బాగి అని అమర్ అంటాడు. ఇట్స్ మెమరబుల్ డే అండి అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అమర్ వెనక్కి తిరిగి అక్కడ నిలబడి ఉన్న మనోహరి ఫీలింగ్స్ మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మనోహరి కుళ్ళుకుంటూ అమర్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అమర్ అని చెప్పటంతో తెల్లవారి చాలా సేపయింది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పటం ఏంటి అంటూ అమర్ లోపలికి వెళ్తాడు. ఒసేయ్ మనోహరి, నిన్న ఆయనతో బయటికి వెళ్ళావని ఎన్ని ఎక్స్ట్రాలు చేశావే, ఇప్పుడు చూడు నిన్ను నేను ఎలా ఆడుకుంటానో అని బాగి మనసులో అనుకుంటూ పువ్వుకి అని ముద్దు పెడుతూ ఉంటుంది. ఏయ్ అంటూ బాగి చేతిలో ఉన్న పువ్వుని మనోహరి లాక్కుంటూ ఉంటే బాగి అసలు అందనివ్వదు. ఏయ్ బాగి ఏం చేస్తున్నావు అని మనోహరి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి చూసేసావా, తెలిసిపోయిందా, అర్థమైపోయిందా అని బాగి అంటే అదే ఏం చేశావని అడుగుతున్నా అని మనోహరి అరుస్తూ ఉంటుంది. నేనేం చేయలేదమ్మా, అన్నీ ఆయనే చేశాడని బాగి అంటే అదే ఏం చేశాడని మనోహరి అంటుంది. చిపో, అలాంటివి అడగకూడదు, అడిగినా చెప్పకూడదు. చిపో అని బాగి సిగ్గుపడుతూ ఉంటే ఏయ్ ఏంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు అని మనోహరి వేలు చూపిస్తూ ఉంటుంది. మరి నిన్న నువ్వు చేసిందేంటి అని బాగి నిలదీస్తూ ఉంటుంది. నువ్వు ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్వి అని మనోహరి అంటే నేను ఆఫ్టర్ ఆల్ కేర్ టేకర్‌ని కాదు, ఆయన పెళ్లి చేసుకున్న భాగ్యని. ఆయన నా మెడలో తాళి కట్టాడు. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నానని నువ్వు చెప్పిన అబద్ధాన్ని ఆయన కనిపెట్టేశాడు. ఆయనకి నిజం తెలిసిపోయింది. నన్ను పెళ్లి చేసుకున్నట్లు ఆయన మర్చిపోయి ఉండొచ్చు. త్వరలోనే అన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. గతం గుర్తుకు వస్తుంది మనోహరి. అప్పుడుంటుంది నీకు అని చిటికెలు వేస్తూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు చెప్పడం ఎందుకులే అని బాగి లోపలికి వెళ్తుంది. గుడ్ మార్నింగ్ మనోహరి మేడం, ఏంటి చాలా త్వరగా లేచినట్లున్నారే అని రాథోడ్ అంటే మనోహరి మండిపడుతూ చూస్తూ ఉంటుంది. మిసమ్మ ఏదో పొయ్యి మీద పెట్టినట్లున్నావు, మాడిపోతుంది మిసమ్మ, వాసన వస్తోందని మనోహరిపై సెటైర్లు వేస్తూ రాథోడ్ లోపలికి వెళ్తాడు. ఇప్పుడు అర్థమైందా మనోహరి, ఇక్కడ జరిగిన చెండాలం కంటే నా దరిద్రపు ముఖమే మంచిదని అని చెంబ అంటే చూడు సెటైర్లు వేసింది చాలు కానీ ముందు రణ్వీర్కి ఫోన్ చేయి, ప్రచండం తీసుకొని రమ్మను అని మనోహరి అంటే ఇందాకే ఫోన్ చేశాను, వస్తున్నారులే అని చెంబ చెప్తుంది. చూడు ప్రచండ, అక్కడ ఉన్నది మామూలు పిల్ల కాదు, ఆ ఆత్మకి దైవశక్తి తోడుగా ఉంది. ఇంతకుముందు చెంబా గోరా ఏమీ చేయలేకపోయారు. చెంబా ఏమో మనోహరికి పని మనిషిగా మారిపోయింది, గోరా ఏమో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు అని రణ్వీర్ చెప్తుంటే నేనెవరనుకుంటున్నావు, వాళ్ళలా కాదు, నాకు చాలా శక్తులు ఉన్నాయి, అది ఇది అని చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. ఇదిగో ఇదే ఆ ఇంట్లో, ఆ పిల్ల లోపలే ఉంటుంది, చాలా జాగ్రత్త, ఆ పిల్ల ఒంట్లో నుండి ఆ అరుంధతి ఆత్మని ఎలాగైనా సరే పంపించేసేయ్ అని రణ్వీర్ చెప్తుంటే నేను చూసుకుంటానని ప్రచండ చెప్తుంటే హోంవర్క్ చేసుకుంటున్న బుజ్జమ్మ ఇదంతా వింటున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు.